ప్రైజ్ ద లార్డ్. యేసునామమే జయము. మన రక్షకుడు మన విమోచకుడైన యేసుక్రీస్తు పరిశుద్ధమైన నామములో అందరికీ వందనాలు. చిన్న ప్రార్థన ద్వారా రాత్రికాల వాక్య భాగం ధ్యానించుకుందాము. పరిశుద్ధుడ మహాగణుడైన దేవ యేసయ్య, సర్వాధికారి అయిన మీకే వేలాది వందనములు, కృతజ్ఞత, స్తుతి, స్తోత్రం చెల్లించుకుంటాం దేవ రాత్రికాల సమయంలో ప్రభు వాక్య భాగం ధ్యానిస్తుండగా వాక్య భాగం మాకు అర్థమవుట్లు సహాయం చేసి మీ కృపలో బలపరిచి మీకు మాదిరిగా మమ్మల్ని నడిపించమని చిన్న ప్రార్థన యేసునామములు అడిగి వేడుకుంటున్నాడు తండ్రి. ఆమెన్ ఆమెన్. ప్రకటన గ్రంథం 21 అధ్యాయం 14వ వచనము. ఆ పట్టణపు ప్రకారం 12 పునాదులు గలది. ఆ పునాదుల పైన గొర్రెపిల్ల యొక్క 12 అపోస్తలులు 12 పేర్లు కనబడుచున్నవి. ఆమె దేవుడి వాక్య భాగం దీవించిన కాక. ప్రభునందు ప్రియులారా, ఇక్కడ వాక్య భాగంలో గమనించినట్లయితే ఆ పట్టణపు ప్రకారం 12 పునాదులు గలవి. ఆ పునాదుల పైన గొర్రెపిల్ల యొక్క 12 అపోస్తలుల 12 పేర్లు కనబడుచున్నవి. అదేవిధంగా వాక్య భాగంలో గమనించినట్లయితే యెషయా గ్రంథం 54వ అధ్యాయం 11వ వచనంలో ప్రయాసపడి గాలి వనచేత కొట్టబడి ఆధారం లేక ఉన్నదానా, నేను నీలాంజనములతో నీ కట్టడమును కట్టుదును, నీలములతో నీ పునాదులను వేయుదును. ఫిబ్రవరి రాసిన పత్రిక 11వ అధ్యాయం 10వ వచనం. ఏలైనగా దేవుడు దేనికి శిల్పి నిర్వాహకుడినై ఉన్నాడు, పునాదులు గల ఆ పట్టణం కొరకు అబ్రహాము ఎదురు చూచుచుండెను. మత్తయి సువార్త 6వ అధ్యాయం 18వ వచనం. మరియు నువ్వు పేతురువు, ఈ బండ మీద నా సంఘమును కట్టుదును, పాతాళలోక ద్వారములు దాని ఎదుట నిలవనేరవని నేను నీతో చెప్పుచున్నాను. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం 10-11 వచనాలలో, దేవుడు నాకు అనుగ్రహించిన కృప చొప్పున నేను నేర్పరి అయిన శిల్పకారుని వలె పునాది వేసి తిని, మరి ఒకడు దాని మీద కట్టుచున్నాడు. ప్రతివాడు దాని మీద ఎలాగ కట్టుచున్నాడో జాగ్రత్తగా చూసుకుని వెళ్ళను. వేయబడిన తప్ప మరి ఒక పునాది ఎవడును వేయనేరడు. ఈ పునాది యేసుక్రీస్తే. ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 20వ వచనంలో, క్రీస్తు యేసు ముఖ్యమైన మేలరాయి ఉండగా అపోస్తలులను ప్రవక్తలను వేసిన పునాది మీద మీరు కట్టబడి ఉన్నారు. మత్తయి సువార్త 5వ అధ్యాయం 14వ వచనంలో, మీరు లోకమునకు వెలుగై ఉన్నారు, కొండ మీద నుండి పట్టణం మరుగై ఉండనేరదు. లూకా సువార్త 6వ అధ్యాయం 13వ వచనంలో, ఉదయమైనప్పుడు ఆయన తన శిష్యులను పిలిచి వారిలో 12 మందిని ఏర్పరిచి వారికి అపోస్తలులు అను పేరు పెట్టెను. యోహాను సువార్త 17వ అధ్యాయం 22వ వచనం. మనము ఏకమై ఉండలాగను వారును ఏకమై ఉండవాలని నీవు నాకు అనుగ్రహించిన మహిమను నేను వారికి ఇచ్చి తిని. చివరిగా ఒక మాట. తిమోతికి రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయం 19వ వచనంలో, ఆయనను దేవుని యొక్క స్థిరమైన పునాది నిలకడగా ఉన్నది, ప్రభు తన వారిని ఎరుగును అనున్నది, ప్రభు నామమును ఒప్పుకొని ప్రతి వాడును దుర్నీతి నుండి తొలగిపోవలను అనున్నది. ఆమె దేవుడి వాక్య భాగం దీవించిన కాక చిన్న ప్రార్థన చేసుకుందాము. పరిశుద్ధుడ ప్రేమగల దేవేశ, నేను మీరు ఇచ్చిన వాక్య దానాన్ని బట్టి ప్రభు కృతజ్ఞతలు చెల్లించుకుంటున్నాను తండ్రి. మీరు మమ్మల్ని ఏర్పరచుకొని ఉన్నారు ప్రభు, అందుని బట్టి ప్రభు కృతజ్ఞతలు చెల్లించుకుంటున్నాను. మీ ప్రేమలో కృప మమ్మల్ని బలపరుస్తున్నారు, స్థిరపరుస్తున్నారు, మీకు మహిమకరంగా మమ్మల్ని వాడుకుంటున్నారు, మీ చిత్తాన్ని మా జీవితంలో జరిగిస్తున్నారు. అందుని బట్టి ప్రభు కృతజ్ఞతలు చెల్లించుకుంటూ ఇచ్చిన ప్రార్థన ప్రభు యేసుక్రీస్తు పరిశుద్ధమైన నామములో అడిగి పెట్టుకుంటున్నాను తండ్రి. ఆమెన్ ఆమెన్ ఆమెన్.